ఇందాక చెప్పినట్టు మోస్ట్ ప్రాబ్లీ ఐరన్ ఫ్లై కూడా మన టెక్స్ట్ బుక్ రూల్ ప్రకారంగా చాలామంది ఎట్ ద మనీ దగ్గర తీసుకుంటారు అన్నమాట. ఓకే, ఎట్ ద మనీ దగ్గర 2 లాట్ సెల్ చేస్తారు. అవే వెళ్ళి ఇన్ ద మనీ 1 లాట్ బై చేస్తే అవుట్ ఆఫ్ ద మనీ 1 లాట్ బై చేసి ఐరన్ ఫ్లై వేస్తారు. ఓకే, అది ట్రెడిషనల్గా జరిగేదే. బట్ అది నేను డిఫరెంట్గా థింక్ చేస్తున్నాను. ఓకే, మనకి అవుట్ ఆఫ్ ద మనీ ఇంట్రెన్సిక్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. మీ వ్యూ బేరీ సైడ్ అంటే సెల్లింగ్ మార్కెట్ సెల్లింగ్ జరుగుతుంది కదా, అంటే మార్కెట్ పడుతుంది కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీలోని ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు. సో ప్రీమియమ్స్ అంత ఫాస్ట్గా రైజ్ అవ్వు. ఒక మార్కెట్ బుల్లిష్ అనుకోండి కాల్ సైడ్, ఇక్కడ ఒక లాజిక్ చెప్తా చూడండి. మార్కెట్ బుల్లిష్ సైడ్ అయితే మన సిరీస్ అంతా ఆప్షన్ సెల్లింగ్ గురించే డిస్కస్ చేస్తున్నాం. ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ హెడ్జింగ్ ప్రాసెస్, హెడ్జ్ తోటి ఇప్పుడు డైరెక్ట్ ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే మనీ చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు చాలామంది చేయరంటే హ్యూజ్ క్యాపిటల్ కావాలని అంటారు, కానీ హెడ్జింగ్ ప్రాసెస్ తెలియాలి. హెడ్జింగ్ చేసి దాని నుంచి ప్రాఫిట్ ఎలా సంపాదించాలి, ఎంత లాక్ చేయాలా, ఎక్కడ ఫినిష్ చేయాలని అనేది ఎవరికి అంటే తెలియదని అంటలేదు, కొంతమందికి అది పట్టదు. ఎందుకంటే ఆప్షన్ బయింగ్లోని సింగిల్ షాట్లో మార్కెట్ ఒక సింగిల్ షాట్ డైరెక్షన్ ఇచ్చిందంటే విత్ ఇన్ హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తుంది. 1 లాక్ రావచ్చు, 70 రావచ్చు, 20. వాళ్ళు కొన్న లాట్ సైజు, కొంతమంది 100 లాట్స్, 20 లాట్స్, 30 లాట్స్ కొంటారు. రిస్కీ ఫ్యాక్టర్ ఎక్కువ. ఎమోషనల్గా మీరు కూర్చోలేరు సీట్లోనే. ఇక్కడ మనకు అలా కాదు, మ్యాక్స్ లాస్ డిఫైన్ అయిపోయింది కదా, సో హ్యాపీగా కూర్చోవచ్చు. ఎమోషనల్ క్యారీ ఉండదు, ఏముండదు. ప్రశాంతంగా కూర్చొని ప్రాఫిట్ ఎంత అనేది ముందే మీకు అంతా ఈ క్యాలిక్యులేటర్ ద్వారా తెలుస్తుంటుంది అన్నమాట. ఓకే, సో మన ఆప్షన్ సెల్లింగే మొత్తం మన వీడియోస్లోనే హెడ్జ్ ఎలా చేయాలి, హెడ్జింగ్ ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అన్ని వీడియోస్లోనే ప్రతి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, చూడండి, స్టే ట్యూన్.